ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ మనకు మైక్రోబయాలజీలో కల్చర్ మెథడ్స్ ఫర్ డిఫరెంట్ బ్యాక్టీరియా అండ్ ఫంగై అండ్ మీడియా ప్రిపరేషన్, మెథడ్స్ ఆఫ్ ఇనాక్యులేషన్ అండ్ డిస్పోజల్ ఆఫ్ యూజ్డ్ మీడియా అండ్ అదర్ స్పెసిమెన్స్. ఇవాళ మన టాపిక్ కల్చర్ మెథడ్స్ ఫర్ డిఫరెంట్ బ్యాక్టీరియా అండ్ ఫంగై. Media preparation and methods of inoculation. Media preparation and methods of inoculation. So జనరల్గా ప్రతి ఒక్క మైక్రోబయాలజీలో మేజర్ వర్క్ వచ్చేసి కల్చర్ టెస్ట్. సాధారణంగా ప్రతి ఒక్కరు మైక్రోబయాలజీలో ల్యాబ్ వర్క్ చేసేటటువంటి ప్రతి ఒక్క ల్యాబ్ టెక్నీషియన్కి కల్చర్ మీడియా ఆర్ అగార్ ప్లేట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్స్ వాటి మీద అవగాహన ఉంది. అయితే ఈ టాపిక్లో మనము చాలామంది ఈ వీడియో చూసేవారికి ఈ కల్చర్ మీడియా అనే పదాలు కొన్ని కొత్తగా ఉంటాయి. మొదటిసారి ఎగ్జామినేషన్ పాస్ అవుట్ అయ్యి ఇప్పుడిప్పుడే మెడికల్ ఫీల్డ్లోకి వచ్చిన వారికి కల్చర్ అండ్ మీడియా, కల్చరింగ్, ఇంక్యుబేటర్, ఇన్సర్నేషన్, ఫ్లేమింగ్, సాలిడ్ మీడియా, లిక్విడ్ మీడియా అనే ఈ పదాలు కొంచెం తెలుగులో అర్థం కావు. ఇవి ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఎంసీక్యూ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లోనే అడుగుతారు. అయితే మీకు సులభంగా అర్థం కావటానికి మొదట మనం అసలు వాట్ ఈజ్ కల్చర్ అంటే ఏంటి, మీడియా అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, ద డెఫినేషన్స్ ఆఫ్ ద మీడియా అండ్ కల్చర్. సో బ్యాక్టీరియా, మనకు కంటికి కనిపించినటువంటి బ్యాక్టీరియా, సూక్ష్మ క్రిములు ఆర్ కంటికి కనిపించినటువంటి ఆల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఒక వ్యాధి నిర్ధారణ చేయడానికి ఒక సరైన పద్ధతిలో దానికి కావాల్సినటువంటి స్పెసిఫిక్ ఎన్విరాన్మెంట్, టెంపరేచర్ క్రియేట్ చేసి ఆ సూక్ష్మ క్రిములను, ఆ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నిటినీ కూడా వృద్ధిపరచటం, అంటే వాటిని డెవలప్ చేయటం, వాటిని పెంచటం. మన లాంగ్వేజ్లో చెప్పుకోవాలనుకుంటే మనకు కంటికి కనిపించని హాని కలిగించేటటువంటి సూక్ష్మ క్రిములన్నిటినీ కూడా వాటికి కావాల్సినటువంటి ఫుడ్ అంటే మీడియా అందించి వాటిని వృద్ధి చేయటం, వాటిని పెంచటం, దాన్నే కల్చరింగ్ అంటారు. కల్చర్ సూక్ష్మ క్రిములని పెంచటం ఒక ల్యాబ్లో ఒక సర్టెన్ టైప్ ఆఫ్ టెంపరేచర్ అండ్ వాటికి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అన్నీ ఇచ్చి సూక్ష్మ క్రిములను పెంచటం ఈజ్ నథింగ్ బట్ కల్చర్. సో అవి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, అవి అన్నిటికీ ఒకే మెథడ్ ఉండదు. మన బ్యాక్టీరియాలో చాలా రకమైనటువంటి బ్యాక్టీరియాస్ ఉంటాయి. మనకు గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా, ఏరోబిక్ బ్యాక్టీరియా, ఎనిరోబిక్ బ్యాక్టీరియా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఫంగల్ బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి మనకు. సో వీటికి అన్నిటికి కూడా కొన్ని స్పెసిఫైడ్ మీడియమ్స్ ప్రిపేర్ చేసి వాటిని పెంచడం జరుగుతుంది. సో అవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఏంటనేది మనం చూద్దాం. దెన్ మీడియా అంటే ఏంటి? Media is nothing but it is a type of a liquid or a solid substance. A type of a liquid or a solid substance consisting of nutrients
టు సపోర్ట్ ద గ్రోత్ ఆఫ్ ద బ్యాక్టీరియా. అంటే ఒక పౌష్టిక ఆహారం అని మనం అంటాం కదా, సమతుల్యం పౌష్టికాహారం న్యూట్రియంట్స్ తోటి కలిగి ఉన్నటువంటి ఎనర్జీ ఫుడ్ అనుకోండి. ఎనర్జీ ఫుడ్ వాటికి అంటే బ్యాక్టీరియా పెరగటానికి, గ్రోత్ అవ్వటానికి వాటికి కూడా ఫుడ్ కావాలి కదా. సో ఆ ఫుడ్నే మనం ఇంగ్లీష్లో మీడియా అంటాం. ఆ మీడియా ఎట్లా ప్రిపేర్ చేస్తాము? లిక్విడ్ మీడియా ఉంటుంది, సాలిడ్ మీడియా ఉంటుంది. వాటిలో ఏమేమి ఉంటాయి ఆ లిక్విడ్ మీడియా మరియు సాలిడ్ మీడియాలో? వాటికి కావలసినటువంటి న్యూట్రియంట్స్, వాటికి కావలసినటువంటి ఏవైతే ఎంజైమ్స్ ఉన్నాయో, న్యూట్రియంట్స్ ఉన్నాయో అవి యాడ్ చేయటం వల్ల అవి ఈజీగా గ్రో అవుతాయి. సో దట్ ఈస్ కాల్డ్ మీడియా. సో కల్చర్ ఈజ్ నథింగ్ బట్ గ్రోయింగ్ ఆఫ్ ఆర్గానిజమ్స్, గ్రోయింగ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్, గ్రోయింగ్ ఆఫ్ మైక్రో. మీడియా అంటే మీడియా మీన్స్ న్యూట్రిషనల్ ఫుడ్, న్యూట్రిషనల్ ఫుడ్, nutritional food for microorganisms. Okay, is it clear friends? Then coming to the culture methods. So ప్రతి ఒక్క మైక్రోబయాలజీలో కల్చర్ అండ్ కల్చర్ మీడియా, వితౌట్ మీడియా మనం కల్చర్ చేయలేము. కల్చరింగ్ మైక్రో ఆర్గానిజంని పెంచటం, మైక్రో ఆర్గానిజం గ్రోత్ చేయాలంటే ఖచ్చితంగా వీ నీడ్ ఏ మీడియా. ఆ మీడియా వచ్చేసి లిక్విడ్ మీడియా, సాలిడ్ మీడియా, బేస్డ్ ఆన్ ద టైప్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ, బేస్డ్ ఆన్ ద సో కల్చర్ మెథడ్స్. మనం ఇప్పుడు కల్చర్ మెథడ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద కల్చర్ మెథడ్స్? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద కల్చర్ మెథడ్స్: ఇనాక్యులేషన్ ఆఫ్ ఎ స్పెసిమెన్ టు కల్చర్ మీడియా అండ్ ఇంక్యుబేటింగ్ ద కల్చర్ ప్లేట్స్ ఎట్ సర్టెన్ టెంపరేచర్ 37 degrees centigrade, appropriate conditions, and these inoculation can be done by the bacterial loops made up of platinum or so culture methods. So for what purpose we need to grow the microorganisms? Culture ఎందుకు చేయాలి? బ్యాక్టీరియాని ఎందుకు గ్రో చేయాలి? Why? Because the patients who are suffering from different types of diseases, to isolate a bacteria in a pure culture and to do antibiotic sensitivity test for that isolated bacteria and for other preservations also. ఎందుకు అంటే ఈ కల్చరింగ్ ఎందుకు మనకు అవసరం అంటే, ఈ కల్చర్ చేయటం వల్ల, ఈ బ్యాక్టీరియల్ కల్చర్స్ చేయటం వల్ల బ్యాక్టీరియాని ఐడెంటిఫై చేయొచ్చు. బ్యాక్టీరియాని ఐడెంటిఫై చేసిన బ్యాక్టీరియాని యాంటీబయాటిక్ సెన్సిటివ్ టెస్ట్ చేసి ఏ యొక్క డ్రగ్స్కి ఇది సెన్సిటివ్ ఉంది, రెసిస్టెన్స్ ఉంది అని చెప్పటానికి ఈ కల్చరింగ్ టెక్నిక్స్ చాలా ఉపయోగపడుతుంది. తద్వారా ఈ యాంటీబయాటిక్ సెన్సిటివిటీ ద్వారా ఆ యొక్క పేషెంట్ ఏదైతే సెన్సిటివ్ ఉన్న డ్రగ్ ఆర్ రెసిస్టెంట్ ఉన్నటువంటి డ్రగ్ని బేస్ చేసుకొని ట్రీటింగ్ ఫిజిషియన్ ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. రెసిస్టెన్స్ ఉన్న డ్రగ్స్ కాకుండా సెన్సిటివ్ ఉన్న డ్రగ్స్ ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల వ్యాధి త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. అందుకని ఈ కల్చరింగ్ ఆఫ్ ద బ్యాక్టీరియల్ స్పెసిమెన్స్, కల్చరింగ్ ఆఫ్ ఆల్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది మైక్రోబయాలజీలో చాలా ఇంపార్టెంట్ రోల్. సో కల్చరింగ్ ఎలా చేస్తారు ల్యాబ్లో? కల్చర్ మెథడ్స్ ఏంటి అంటే, ప్రైమరీగా మనకు శాంపుల్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క శాంపుల్ కూడా మనం మీడియా పైన ఇనాకులేషన్ చేస్తాం. ఈ ఇనాకులేషన్ అంటే ఏంటంటే, మనకు ఉన్నటువంటి మీడియా ప్లేట్ ఏదైతే మనం పెట్రీ ప్లేట్లో మీడియా ప్రిపేర్ చేస్తాం కదా, ఈ పెట్రీ ప్లేట్లో మీడియా ప్రిపేర్ చేసిన తర్వాత లూప్, అది మేడప్ ఆఫ్ వైర్, నిక్రోమ్ వైర్ కానివ్వండి, లేదా ఇనాకులేషన్ వైర్ వచ్చేసి ప్లాటినం వైర్ ఉంటుంది. ఈ 2 types ఆఫ్ లూప్స్ ద్వారా ఈ స్ట్రీకింగ్ చేస్తాం. ఏదైతే పెట్రీ ప్లేట్లో ఉన్నటువంటి మీడియా పైన స్ట్రీకింగ్ చేసిన తర్వాత మనకు ఆఫ్టర్ 24 hours కానివ్వండి, 48 hours తర్వాత బ్యాక్టీరియల్ గ్రోత్ ఉంటుంది. బ్యాక్టీరియల్ గ్రోత్ని బట్టి, దానికి ఉన్నటువంటి కాలనీస్ ఐడెంటిఫికేషన్ని బట్టి మనము సర్టెన్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అని నిర్ధారణ చేయవచ్చు. తర్వాత మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ ద్వారా బ్యాక్టీరియల్ గ్రోత్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని సబ్ కల్చర్ చేసుకొని దానికి యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్ చేయటం ద్వారా పేషెంట్ ఏ డ్రగ్స్కి సెన్సిటివ్ ఉంది లేదా ఏ డ్రగ్స్కి రెసిస్టెన్స్ ఉంది అని
మనం నిర్ధారణ చేసి రిపోర్ట్ ఇవ్వచ్చు. సో ఆ మెథడ్స్ ఏంటి, ఆ ఇనాక్యులేషన్ మెథడ్స్ ఏమేమి ఉంటాయి? ఓకే, ఫస్ట్ బ్యాక్టీరియాలజికల్ లూప్స్ ద్వారా శాంపుల్ని పెట్రీ ప్లేట్లో ఉన్నటువంటి మీడియా మీద ఇనాక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ దీస్ ఆర్ ద లూప్స్, దీస్ ఆర్ ద ప్లాటినియం లూప్స్. అండ్ చూడండి, లూప్ ఇనాక్యులేషన్ చేసే ముందు ఫ్లేమింగ్ స్టెరిలైజేషన్ చేయాలి. డైరెక్ట్గా హీట్ మీద బన్సన్ బర్నర్ ఫ్లేమ్ మీద మనం హీట్ చేస్తే రెడ్ హాట్ కండిషన్ వచ్చేంత వరకు హీట్ చేయాలి. చేసిన తర్వాత అది స్టెరైల్ ఉంటుంది. ఆ లూప్ ద్వారా శాంపుల్ని తీసుకొని పికౌట్ చేసుకొని అప్పుడు మీడియా మీద స్ట్రీక్ చేయాలి. సో మరి ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ చేయాలి? మీడియా అక్కడ నుంచి ఏదైనా మైక్రో ఆర్గానిజం కానివ్వండి, ఏదైనా మనకు ఇన్ఫెక్షన్ జరిగే అవకాశాన్ని అరికడుతుంది. థర్డ్ వన్, ఎన్విరాన్మెంటల్ని కూడా ఇన్ఫెక్షన్ కాకుండా ఈ యొక్క బయోసేఫ్టీ మనకు అన్ని విధాల సౌకర్యవంతంగా సేఫ్టీ ప్రికాషన్స్లో ఉంటుంది. సో ఫస్ట్ ప్రోడక్ట్ బెనిఫిట్ ఉంటుంది, ప్రోడక్ట్ కంటామినేట్ కాదు, కల్చర్ మీడియా కంటామినేట్ కాదు. ఒకవేళ మనం ప్రాసెస్ అంతా చేసిన తర్వాత కల్చర్ స్ట్రీకింగ్ అయిపోయిన తర్వాత 24 hours తర్వాత మనం గ్రోత్ చూసినప్పుడు అందులో మనకు కావాల్సినటువంటి బ్యాక్టీరియా గ్రోత్ రాకుండా అదర్ బ్యాక్టీరియల్ గ్రోత్ వచ్చి ఫంగల్ గ్రోత్ వచ్చి కంటామినేషన్ అయిందంటే మనం బ్యాక్టీరియల్ కల్చర్ కంటామినేషన్ అని రిపోర్ట్ ఇస్తాం. తద్వారా పేషెంట్కి ఎటువంటి బెనిఫిట్ ఉండదు. సో ఖచ్చితమైన క్వాలిటీ రిపోర్ట్ ఇవ్వాలి అంటే మనం ఇటువంటి బయోసేఫ్టీ క్యాబినెట్లో శాంపుల్ ప్రాసెస్ చేసి మీడియా ప్లేట్ మీద స్ట్రీకింగ్ చేసి 24 hours ఆర్ 48 hours మనం ఇంక్యుబేటర్లో 37 degrees సెంటిగ్రేడ్లో ఇంక్యుబేట్ చేస్తే మనకు కంటామినేషన్ లేని గ్రోత్ బ్యాక్టీరియా వస్తుంది, ప్యూర్ కల్చర్ వస్తుంది. ఓకే, సో మనం ప్రాసెసింగ్, స్ట్రీకింగ్ బయోసేఫ్టీ క్యాబినెట్లో చేయాలి. సో మరి ఒకసారి ఇనాక్యులేషన్ శాంపుల్ రిసీవ్ అయిన తర్వాత శాంపుల్ ప్రాసెసింగ్, శాంపుల్ ఇనాక్యులేషన్ ప్రొసీజర్ వచ్చి బయోసేఫ్టీ క్యాబినెట్లో మాత్రమే చేయాలి. ఓకే, సో దెన్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఇనాక్యులేషన్ మెథడ్స్? మనకు హౌ మెనీ టైప్స్ ఆఫ్ ద ఇనాక్యులేషన్ మెథడ్స్ ఉన్నాయి అది అందులోకి వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి స్ట్రీక్ కల్చర్స్. స్ట్రీకింగ్ జనరల్గా ప్రతి ఒక్కరికి మనందరము ల్యాబ్లలో పనిచేసే మీ అందరికీ వెరీ ఫ్రీక్వెంట్గా మీరు చేస్తూ ఉంటారు. ఈ పెట్రీ ప్లేట్స్లో సాలిడ్ కల్చర్లో చేస్తారు. లిక్విడ్ కల్చర్లో స్ట్రీకింగ్ ఉండదు, ఓన్లీ సాలిడ్ కల్చర్లో స్ట్రీకింగ్ ఉంటుంది. మనకున్నటువంటి అగార్ ప్లేట్స్ కానివ్వండి, న్యూట్రియంట్ అగార్ ప్లేట్స్ కానివ్వండి, బ్లడ్ అగార్ ప్లేట్స్ కానివ్వండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అదర్ మీడియాస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనం శాంపుల్ రిసీవ్ అయిన తర్వాత స్ట్రీకింగ్ చేస్తాము. లూప్ ఫుల్ ఆఫ్ ద స్పెసిమెన్, మనకున్నటువంటి ఏదైతే లూప్ ఉంటుందో స్టెరైల్ లూప్, ఆ లూప్ ద్వారా ఒక లూప్ ఫుల్ పికౌట్ చేయాలి. శాంపుల్ని పికౌట్ చేసిన తర్వాత ఇది వచ్చేసి పెట్రీ ప్లేట్, అగార్ ప్లేట్, దాన్నే మీడియా ప్లేట్ అంటాం. సో మీడియా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియాలో అగార్ మీడియా ఉంటుంది, బ్లడ్ అగార్ ఉంటుంది, న్యూట్రియంట్ అగార్ ఉంటుంది, మెకానికీ అగార్ ఉంటుంది. సో ఏదైనా సరే మీడియా, దిస్ ఈజ్ ఏ మీడియా ప్లేట్. ఈ మీడియా ప్లేట్ తీసుకున్న తర్వాత మనం శాంపుల్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఒక స్మియర్, ఫస్ట్ రౌండ్ షేప్లో స్మియర్ చేయాలి. రౌండ్ షేప్లో స్మియర్ చేసిన తర్వాత దాన్ని స్ట్రైట్గా ఇట్లా స్ట్రీక్ చేసి మళ్ళీ అపోజిషన్ డైరెక్షన్లో స్ట్రీకింగ్ చేసి, ఇట్లా స్ట్రీకింగ్ చేయటం వల్ల ఇండివిజువల్ కాలనీస్ ఇందులో డెవలప్ అవుతాయి. మనం క్లియర్గా ఇండివిజువల్ కాలనీస్ చూడటానికి ఈ టైప్ ఆఫ్ ద స్ట్రీకింగ్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. సో ఈ పెట్రీ ప్లేట్లో దిస్ టైప్ ఆఫ్ ఫస్ట్ ఇనీషియల్గా తీసుకున్నటువంటి లూప్ నుంచి ఒక సర్కిల్ షేప్లో ఒక స్మియర్ చేసి ఆ స్మియర్ నుంచి ర్యాండమ్గా మళ్ళీ స్ట్రీకింగ్ చేసి ఈ పొజిషన్లో చేస్తే మనకు స్క్వేర్స్ లెక్క ఉంటాయి కదా, ఇందులో ఇండివిజువల్ కాలనీస్ గ్రోత్ అయ్యి
మనం బ్యాక్టీరియా ఐడెంటిఫై చేయడానికి ఈజీ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ స్ట్రీక్ కల్చర్. అండ్ దెన్ సెకండ్ వన్, చాలా పేషెంట్స్కి మనం బ్లడ్ కల్చర్స్ చూస్తూ ఉంటాం. బ్లడ్ కల్చర్స్, ఈ బ్లడ్ కల్చర్స్ మరియు అదర్ బాడీ ఫ్లూయిడ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్ కూడా మనకు కల్చర్స్కి వస్తూ ఉంటాయి. సో వీటన్నిటికి కూడా మీడియం వచ్చేసి లిక్విడ్ కల్చర్ మీడియం వచ్చేసి బ్రాత్ ఉంటుంది. సో ఈ లిక్విడ్ కల్చర్ సెకండ్ వన్. లిక్విడ్ కల్చర్ వచ్చేసి మనకు ఎక్కువగా బ్లడ్ కల్చర్స్ చేయడానికి ఈ లిక్విడ్ కల్చర్ మనం యూజ్ చేస్తాము. అలాగే అదర్ బాడీ ఫ్లూయిడ్స్ ఆల్సో. సో వీటన్నిటికీ ఏంటంటే ఈ లిక్విడ్ కల్చర్స్లో మనం సాలిడ్ కల్చర్లో చేసినట్లుగా స్ట్రీకింగ్ మెథడ్ ఉండదు ఇందులో. ఎందుకంటే సాలిడ్ కల్చర్ మీద మనం స్ట్రీకింగ్ చేస్తాం కదా, ఆ మెథడ్ ఇందులో ఉండదు. ఆ శాంపుల్ ఏదైతే మనం బ్లడ్ కలెక్షన్ చేసినటువంటి శాంపుల్ ఆర్ అదర్ బాడీ ఫ్లూయిడ్స్ ఉన్నటువంటి శాంపుల్ని డైరెక్ట్గా ఈ బ్లడ్ కల్చర్ బాటిల్లో యాడ్ చేసి దాన్ని ఇంక్యుబేట్ చేయటం వల్ల దెన్ వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది ఎగ్జాంపుల్ అండి లిక్విడ్ కల్చర్కి. లిక్విడ్ కల్చర్ ట్యూబ్లో డైరెక్ట్గా శాంపుల్ని యాడ్ చేసిన తర్వాత ఇంక్యుబేషన్ చేసిన తర్వాత ఆఫ్టర్ 24 hours మనకు బ్యాక్టీరియల్ గ్రోత్ కెన్ బి డిటెక్టెడ్ బై అబ్జర్వింగ్ ద టర్బిడిటీ ఇన్ ద మీడియం అండ్ సమ్ ఏరోబిక్ బ్యాక్టీరియా ఫామ్ సర్ఫేస్ పెలికల్స్. ఇక్కడ ఈ ట్యూబ్లో ఫస్ట్ మనం లిక్విడ్ కల్చర్ ట్యూబ్ తీసుకున్నప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. బ్లడ్ యాడ్ చేసిన తర్వాత ఇది కొంచెం థిక్గా అవుతుంది. ఆఫ్టర్ 24 hours ఇంక్యుబేషన్ తర్వాత టర్బిడిటీ వస్తుంది. ఇందులో ముద్ద మాదిరిగా టర్బిడిటీ వస్తుంది. ఆ టర్బిడిటీ పైన ఒక లేయర్ ఉంటుంది, ఒక తెల్లటి లేయర్ ఉంటుంది. ఆ తెల్లటి లేయర్ సర్ఫేస్ పెలికల్ అంటారు. సో దీన్ని బట్టి మనం ఇది పాజిటివ్ నెగిటివ్ అని నిర్ధారణ చేయడానికి మనకు ఈ లిక్విడ్ కల్చర్స్ అనేది యూజ్ అవుతుంది. సో లిక్విడ్ కల్చర్స్లో కూడా ఇప్పుడు లేటెస్ట్గా చాలా డిజిటల్ మెథడ్స్ వచ్చాయి. బ్యాక్టెక్ మిషన్స్ అని, దెన్ వైటెక్ మిషన్స్ అని వచ్చాయి. దెన్ థర్డ్ టైప్ వచ్చేసి లాన్ ఆర్ కార్పెట్ కల్చరింగ్ మెథడ్ అంటాం దీన్ని. లాన్ ఆర్ కార్పెట్ కల్చర్ ఎక్కువగా రొటీన్గా యూజ్ చేసే ల్యాబ్లలో ఈ మనకు యాంటీబయాటిక్ సెన్సిటివ్ టెస్టులు చేస్తాం కదా, దిస్ ఈజ్ ద మోడల్ ఫర్ దట్. యాంటీబయాటిక్ సెన్సిటివ్ టెస్ట్ చేయడానికి ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే బై దిస్ డిస్క్ డిఫ్యూజన్ మెథడ్ ద్వారా ఒక యూనిఫామ్ లాన్గా ఈ బ్యాక్టీరియల్ గ్రోత్ అప్టైన్ అవుతుంది. ఇందులో బై ఎట్లా అంటే దీని స్వాబింగ్ అండ్ ఫ్లోడింగ్ అంటాం కదా, ఆ బ్యాక్టీరియల్ బ్రాత్ అంతా కూడా దీంట్లో మనం యాడ్ చేసినప్పుడు యూనిఫార్మిటీగా గ్రోత్ వస్తుంది. చూడండి ఇక్కడ క్లియర్గా గ్రోత్. ఈ గ్రోత్ మొత్తం వచ్చేసి ఇక్కడ గ్రోత్ లేదు కాబట్టి ఇట్ ఇండికేట్స్ ఇట్ ఈజ్ ఏ సెన్సిటివ్. సో ఈ డ్రగ్స్ అన్నీ కూడా క్లోఫాజామ్, అజోసిలిన్, యాంపిసిలిన్ ఇవన్నీ కూడా ఏంటంటే సెన్సిటివ్. ఇక్కడ గ్రోత్ లేదు మనకు, మిగతా పార్ట్ అంతా కూడా బ్యాక్టీరియా యూనిఫామ్గా గ్రోత్ ఉంది. సో దిస్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ లాన్. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో వాట్ ఈస్ ద మెథడ్ యూజ్డ్ ఫర్ యాంటీబయాటిక్ సెన్సిటివ్ టెస్ట్ ఫర్ డిస్క్ డిఫ్యూజన్ మెథడ్ అన్నప్పుడు మనం లాన్ మెథడ్ అని ఎంసీక్యూస్లో మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు. మీకు ఈ టాపిక్లో ఉన్నటువంటి ఎంసీక్యూస్ అన్నీ కూడా బై ద ఎండ్ ఆఫ్ దిస్ టాపిక్ మీకు నోట్స్ ఇచ్చేస్తాము. మా టెక్నికల్ టీం వాళ్ళు మీకు ప్రొడ్యూస్ చేసేస్తారు. దెన్ ఫోర్త్ వన్, పోర్ ప్లేట్ టెక్నిక్. దిస్ ఈజ్ ఫర్ క్వాంటిఫైయింగ్ ద బ్యాక్టీరియల్ లోడ్ ప్రజెంట్ ఇన్ ద స్పెసిమెన్స్ ఆఫ్ యూరిన్ అండ్ బ్లడ్. మనకు వచ్చినటువంటి యూరిన్ బ్లడ్ కల్చర్స్లో ఎంత లోడ్ ఉంది అని క్వాంటిఫై చేసుకోవడానికి ఈ పోర్ ప్లేట్ టెక్నిక్ ఉంటుంది. ఈ టెక్నిక్లో ఇది వన్ ఆఫ్ ద స్పెసిమెన్ విల్ బి యాడెడ్ టు ద మోల్టెన్ అగార్. దీంట్లో సీరియల్ డైల్యూషన్స్ చేస్తాము. ఈ స్పెసిమెన్లో సీరియల్ డైల్యూషన్స్ చేసిన తర్వాత మోల్టెన్ అగార్ని యాడ్ చేయడం వల్ల మనకు ఆ పోర్ ప్లేట్ టెక్నిక్లో ఈజీగా మనకు డిఫరెన్షియేట్ కాలనీస్ అవుతాయి. ఇందులో నథింగ్ బట్ దిస్ ఈజ్ ఏ పోర్ ప్లేట్ టెక్నిక్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద క్వాంటిఫైయింగ్ ద బ్యాక్టీరియల్ లోడ్ ప్రజెంట్ ఇన్ ద స్పెసిమెన్స్. సో ఎంసీక్యూస్లో which technique can be used for the quantifying of the bacterial load and question అడితే then the answer is pour plate technique. So it is a serial dilution technique. Serial dilution గా చేయడం ద్వారా మనకు బ్యాక్టీరియల్ లోడ్ ఐడెంటిఫికేషన్ ఎంత ఉంది అనేది సర్టెన్ టైప్స్ ఆఫ్ స్పెసిఫిక్ డైల్యూషన్స్ దగ్గర గ్రోత్. ఫిఫ్త్ వన్, స్ట్రోక్ కల్చర్స్. దీస్ ఆర్ క్యారీడ్ అవుట్ ఆన్ అగార్డ్ స్లోప్స్. ఇవి చూడండి ఇక్కడ, ఇది అగార్డ్ స్లోప్స్. ఈ అగార్డ్ స్లోప్స్లో స్లాంట్స్లో డైరెక్ట్గా ఈ స్లాంట్లో ఉన్నప్పుడు ఈ లూప్ ద్వారా ఇక్కడ ఇనాకులేషన్ చేస్తాం.
ఈ లూప్ ద్వారా ఇక్కడ ఇనాక్యులేషన్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఏ స్ట్రోక్ కల్చర్. బై స్ట్రీకింగ్ ద straight wire, by streaking or by inserting the loop into the agar slope and streaking upon it with a zigzag movement, that is called stroke culture. For example, యూరియస్ టెస్ట్కి ఈ కల్చర్ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ స్టాబ్ కల్చర్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మోటిలిటీ టెస్టింగ్. ఎగ్జాంపుల్ వచ్చేసి మానిటాల్ మొటిలిటీ మీడియం, అండ్ ఇట్ ఈస్ మేడ్ బై స్టాబింగ్ ద సెమీ సాలిడ్ అగార్ బట్ బై ఏ స్ట్రైట్ వైర్. చూడండి ఇక్కడ స్ట్రైట్గా ఇమ్మర్స్ చేసాం ఇందులో. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మొటిలిటీ టెస్టింగ్ ఫర్ మానిటాల్ మొటిలిటీ మీడియం. అండ్ అదర్ మెథడ్స్ ఆఫ్ ఎనిరోబిక్ మెథడ్స్. సో బ్యాక్టీరియాలో మనం చెప్పుకున్నాముగా ఏరోబిక్ బ్యాక్టీరియా ఉంటుంది, ఎనిరోబిక్ బ్యాక్టీరియా ఉంటుంది. ఏరోబిక్ బ్యాక్టీరియా విల్ గ్రో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్. మనం నార్మల్గా ఇనాకులేషన్ చేసిన తర్వాత మనకు శాంపుల్ రిసీవ్ అయిన తర్వాత మనకు ఉన్నటువంటి మీడియా ప్లేట్స్లో శాంపుల్ని ఇనాకులేషన్ చేసిన తర్వాత 37 degrees సెంటిగ్రేడ్లో ఇంక్యుబేటర్లో ప్రిజర్వ్ చేసి 24 hours to 48 hours మనం వెయిట్ చేసి చూస్తే అందులో మనకు బ్యాక్టీరియల్ గ్రోత్ వస్తుంది. బట్ ఎనిరోబిక్ బ్యాక్టీరియాని గ్రో చేయాలంటే ఈ ఏరోబిక్ బ్యాక్టీరియాకు ఉన్నటువంటి మీడియా, సింపుల్ మీడియా కానివ్వండి, న్యూట్రెంట్ అగార్, మెకానికల్ అగార్, సెలెక్టివ్ మీడియాస్, ఈ మీడియాస్ అన్నీ కూడా వాటికి సపోర్ట్ చేయవు. సో వీటికి కూడా స్పెషలైజ్డ్గా సమ్ డిఫరెంట్ మీడియా ఉంటుంది ఎనిరోబిక్ మీడియాకి. సో ఈ ఎనిరోబిక్ మీడియా వచ్చేసి 2 types ఆఫ్ మనకు మీడియాస్ ఉంటాయి ఇందులో. ఒకటి రాబర్ట్సన్ కుక్డ్ మీట్ మీడియం ఉంటుంది. దిస్ ఇస్ అనే ఆటోమేటెడ్ సిస్టమ్ ఫర్ గ్రోయింగ్ అప్ ఎనిరోబిక్ బ్యాక్టీరియా. ఎనిరోబిక్ బ్యాక్టీరియాని గ్రో చేయడానికి, ఎనిరోబిక్ బ్యాక్టీరియాని కల్చర్ చేయడానికి ఒకటి రాబర్ట్సన్ కుక్డ్ మీట్ మీడియం అండ్ ఇంకొకటి ఆటోమేటెడ్ సిస్టమ్ ఎనాక్సోమేట్ అనేది ఇది ఒక సిస్టమ్. దీని ద్వారా ఎనిరోబిక్ మీడియాని గ్రో చేస్తుంది. సో ఈ ఎనిరోబిక్ మీడియా నుంచి ఖచ్చితంగా MCQsలో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఈస్ ద మీడియం యూజ్డ్ ఫర్ గ్రోత్ ఆఫ్ ఎనిరోబిక్ బ్యాక్టీరియా అంటే రాబర్ట్సన్ కుక్డ్ మీట్ మీడియం, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. బ్రీఫ్గా టోటల్ నెంబర్ ఆఫ్ కల్చర్ మెథడ్స్. సో కల్చరింగ్ టెక్నిక్స్ తెలుసు మనకు. కల్చర్ ఎందుకు చేస్తాం? గ్రోయింగ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ని పెంచటం. సో అవి హౌ మెనీ టైప్స్ ఆఫ్ ద కల్చర్ మెథడ్స్ అంటే కల్చర్ మెథడ్స్లో మనకు ఇంపార్టెంట్ 7 types ఆఫ్ ద కల్చర్ మెథడ్స్. ఫస్ట్ వన్ ఈజ్ ద స్ట్రీక్ కల్చర్. ఫర్ అబ్టైనింగ్, ఎందుకు స్ట్రీక్ కల్చర్ చేస్తాము? పెట్రీ ప్లేట్ పైన మీడియా, ఏదైతే పెట్రీ డిష్లో ఉన్నటువంటి మీడియా పైన శాంపుల్ రిసీవ్ అయిన తర్వాత మనం దాని మీద స్ట్రీక్ చేసేటప్పుడు ఫర్ అబ్టైనింగ్ ఇండివిజువల్ ఐసోలేటెడ్ కాలనీస్, మనకు బ్యాక్టీరియా యొక్క గ్రోత్ని ఇండివిజువల్ కాలనీస్లో చూడటానికి ఈ స్ట్రీక్ కల్చర్ టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఉపయోగం. అండ్ సెకండ్ వన్ లిక్విడ్ కల్చర్స్ అన్నీ కూడా ఎక్కువగా బ్లడ్ శాంపుల్స్ అండ్ అదర్ బాడీ ఫ్లూయిడ్స్కి లిక్విడ్ కల్చర్ యూజ్ చేస్తాం. ఓకే, అండ్ దెన్ థర్డ్ వన్ ఇస్ ద లాన్ ఆర్ కార్పెట్ కల్చర్. దిస్ ఈజ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్ బై డిస్క్ డిఫ్యూజన్ మెథడ్ చేస్తాం కదా, వాటికి ఈ లాన్ ఆర్ దిస్ కార్పెట్ కల్చర్ మెథడ్ యూజ్ చేస్తాం. ఫోర్త్ వన్ పోర్ ప్లేట్ టెక్నిక్ ఫర్ క్వాంటిఫైయింగ్ ద బ్యాక్టీరియల్ లోడ్ ఆర్ బ్యాక్టీరియల్ గ్రోత్ని క్వాంటిఫై చేయడానికి పోర్ ప్లేట్ టెక్నిక్ యూజ్ చేస్తాం. అండ్ దెన్ స్ట్రోక్ కల్చర్ ఫర్ బయోకెమికల్ ఐడెంటిఫికేషన్స్. కల్చర్ గ్రోత్ అయిన తర్వాత కొన్ని స్పెసిఫిక్ బయోకెమికల్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. దాన్ని పర్టికులర్ బ్యాక్టీరియాని ఐడెంటిఫై చేయడానికి బయోకెమికల్ టెస్ట్లు ఉంటాయి. ఆ బయోకెమికల్ టెస్ట్లు చేసేటప్పుడు స్ట్రోక్ కల్చర్ టెక్నిక్ యూటిలైజ్ చేస్తాం. అండ్ దెన్ స్టాబ్ కల్చర్స్ యూజ్డ్ ఫర్ మోటిలిటీ టెస్టింగ్. బ్యాక్టీరియల్ యొక్క మోటిలిటీని టెస్ట్ చేయడానికి యూజ్ చేసే పద్ధతి స్టాబ్ కల్చర్. బ్యాక్టీరియా యొక్క మోటిలిటీని టెస్ట్ చేయడానికి స్టాబ్ కల్చర్స్ యూజ్ చేస్తాం. ఎనరోబిక్ మాన్యువల్ అండ్ ఆటోమేటెడ్ సిస్టమ్స్లో మనకు వచ్చేసి అనెక్సోమాట్ ఈజ్ వెరీ నవేడేస్ ర్యాపిడ్లీ యూజింగ్ ఇవన్నీ కూడా.
సో దీస్ ఆర్ ద బ్రీఫ్. మీకు కల్చర్ మెథడ్స్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి అంటే సింపుల్గా మీకు ఒక ఐడియా రావాలి అంటే స్ట్రీక్ కల్చర్ మెథడ్, లిక్విడ్ కల్చర్ మెథడ్, లాన్ ఆర్ కార్పెట్ కల్చర్ మెథడ్, పవర్ ప్లేట్ టెక్నిక్, స్ట్రోక్ కల్చర్, స్టాప్ కల్చర్స్ అండ్ ఎనరోబిక్ కల్చర్ మెథడ్స్. సో బ్రీఫ్గా ఈ కల్చర్ మెథడ్స్ గురించి చెప్పాను. మీడియా ప్రిపరేషన్. సో కల్చర్ మీడియా అంటే బ్యాక్టీరియాకి కావాల్సినటువంటి ఫుడ్ని అరేంజ్ చేయటం, దట్ ఈస్ ద మీడియా. న్యూట్రిషనల్ సప్లిమెంట్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. బ్యాక్టీరియా గ్రోత్ అవ్వటానికి న్యూట్రిషనల్ సపోర్ట్ ఇవ్వటాన్నే మీడియా అంటాం. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ మనం బ్రతకటానికి కూడా మనకు ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్, ఫ్యాట్స్, ఎనర్జీ సోర్సెస్ అవసరం ఉంటాయి. అలాగే బ్యాక్టీరియా కూడా బ్రతకటానికి, అది గ్రోత్ అవ్వటానికి ఆర్టిఫిషియల్గా మనం యాడ్ చేసి ఆర్టిఫిషియల్గా మనం న్యూట్రియంట్ సపోర్ట్ని ఇవ్వటాన్నే మీడియా అంటాం. మీడియా అంటే బ్యాక్టీరియా యొక్క ఆహారం. మీడియా అంటే ఇట్స్ అనే న్యూట్రిషనల్ సప్లిమెంట్, న్యూట్రిషనల్ సపోర్ట్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. సో అవి ఎన్ని రకాలు ఉంటాయి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ దట్ మీడియం, ఏ మీడియా ఏ ఒక్క రకమైన బ్యాక్టీరియాకి యూజ్ చేస్తాం. మేజర్గా 3 టైప్స్ ఆఫ్ ద మీడియా ఉంటుంది. లిక్విడ్ మీడియా ఆర్ లిక్విడ్ మీడియంని బ్రాత్ మీడియం అంటారు. దెన్ సెమీ సాలిడ్ మీడియా అండ్ సాలిడ్ మీడియా. సో క్లాసిఫికేషన్లో వచ్చేస్తే టైప్స్ ఆఫ్ కల్చర్ మీడియా బేస్డ్ ఆన్ కన్సిస్టెన్సీ, బేస్డ్ ఆన్ ద ఫిజికల్ స్టేట్, దాని రూపాన్ని మనం చూసేటప్పుడు ఉన్నటువంటి కన్సిస్టెన్సీ అండ్ ఫిజికల్ స్టేట్ని బట్టి సాలిడ్ మీడియం, సెమీ సాలిడ్ మీడియం అండ్ లిక్విడ్ మీడియం. అండ్ బేస్డ్ ఆన్ ద ప్యూర్ కెమికల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ద స్టడీస్ పర్పస్లో కంపోజిషన్లో సింథటిక్ మీడియం, నాన్ సింథటిక్ మీడియం ఉంటుంది. అండ్ బేస్డ్ ఆన్ ద మనం ఇచ్చేటటువంటి ఆర్టిఫిషియల్ న్యూట్రిషనల్ ఎలిమెంట్స్, ఏవైతే మీడియాలో మనం యాడ్ చేసేటటువంటి న్యూట్రిషనల్ ఎలిమెంట్స్ ఉంటాయో వాటిని బేస్ చేసుకొని బేసిక్ కల్చర్ మీడియం ఉంటుంది, ఎన్రిచ్డ్ మీడియం, ఎన్రిచ్మెంట్ మీడియం, సెలెక్టివ్ మీడియం, డిఫరెన్షియల్ మీడియం, ట్రాన్స్పోర్ట్ మీడియం అండ్ ఎస్ఏ మీడియం ఉంటుంది. సో 3 టైప్స్ ఆఫ్ ద మీడియమ్స్ ఉంటాయి మనకు, బేస్డ్ ఆన్ ద కన్సిస్టెన్సీ, బేస్డ్ ఆన్ ద కాంపోజిషన్స్ అండ్ బేస్డ్ ఆన్ ద అప్లికేషన్స్. ఫిజికల్ స్టేట్లో ఇవి అన్నీ వచ్చేసి సాలిడ్, సెమీ సాలిడ్ అండ్ లిక్విడ్. లిక్విడ్ మీన్స్ బ్రాత్ మీడియం, సాలిడ్ పూర్తిగా సాలిడ్ ఘన స్థితిలో ఉన్నటువంటి మీడియం, సెమీ సాలిడ్. బేస్డ్ ఆన్ ద కాంపోజిషన్లో సింథటిక్ మీడియం, నాన్ సింథటిక్ మీడియం అండ్ బేస్డ్ ఆన్ ద అప్లికేషన్స్ రెగ్యులర్గా మనం ఇచ్చేటటువంటి ఆర్టిఫిషియల్గా యాడ్ చేసి ప్రిపేర్ చేసేటటువంటి న్యూట్రియంట్ సప్లిమెంట్స్ మనకు ఐడెంటిఫై చేసుకోవడానికి బ్యాక్టీరియాకి కొన్ని సెలెక్టివ్ మినరల్స్, న్యూట్రియంట్స్ ఇచ్చేది, వాటిని బేస్ చేసుకొని అందులో బేసిక్ కల్చర్ మీడియం ఉంటుంది, ఓన్లీ సింగిల్ కాంపోజిషన్ ఆఫ్ ద ప్రోడక్ట్ కెమికల్ ఉంటుంది, ఎన్రిచ్డ్ మీడియం ఉంటుంది, ఎన్రిచ్మెంట్ మీడియం ఉంటుంది, సెలెక్టివ్ మీడియం, డిఫరెన్షియల్ కల్చర్ మీడియం, ట్రాన్స్పోర్ట్ కల్చర్ మీడియం అండ్ ఎస్ఏ మీడియం. దెన్ కమింగ్ టు ద సింపుల్ మీడియం. టైప్స్ ఆఫ్ మీడియంలో చెప్పుకున్నాంగా సాలిడ్ మీడియం, సెమీ సాలిడ్ మీడియం అండ్ లిక్విడ్ మీడియం. సాలిడ్ మీడియంలో సింపుల్ బేసల్ మీడియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్గా మన ల్యాబొరేటరీస్లో న్యూట్రియంట్ అగార్ అనే మీడియం మనం యూజ్ చేస్తుంటాము. ఈ న్యూట్రియంట్ అగార్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. అండ్ న్యూట్రియంట్ బ్రాత్ ఆల్సో మనం బ్లడ్ కల్చర్స్కి యూజ్ చేస్తాం, న్యూట్రియంట్ బ్రాత్ అండ్ న్యూట్రియంట్ అగార్. ది న్యూట్రియంట్ అగార్ కాంపోజిషన్ వచ్చేసి, ప్రిపరేషన్ వచ్చేసి వెరీ సింపుల్. అగార్ పౌడర్ ఉంటుంది, అగార్ పౌడర్. ఈ అగార్ పౌడర్ 2% కాంపోజిషన్, 2% కాంపోజిషన్ ఈజ్ ద పర్సంటేజ్ ఫర్ ద న్యూట్రియంట్ అగార్. అండ్ న్యూట్రియంట్ బ్రాత్లో వచ్చేసి పెప్టోన్ వాటర్ విత్ ఏ మీట్ ఎక్స్ట్రాక్ట్, 1% మీట్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, అందులో పెప్టోన్ వాటర్ అడిటివ్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ఫర్ న్యూట్రియంట్ బ్రాత్. అండ్ పెప్టోన్ వాటర్లో ఏముంటాయి, పెప్టోన్ వాటర్ నథింగ్ బట్ ఇందులో కంటెంట్స్ ఆఫ్ ద పెప్టోన్ 1% అండ్ సోడియం క్లోరైడ్ ఆఫ్ 0.5% combination of the water. So nutrient agar is an example for simple or basal medium. Then preparation ఏంటి, 2% agar preparation
and Newton broth, addition of a peptone water plus meat extract. These are the examples of simple medium. And for the semi solid medium, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద అగార్ ఏంటంటే అందులో 2% ఉంటాయి, ఇక్కడ 0.2 నుంచి 0.5%. ఎందుకంటే లెస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద అగార్ ఆ సాలిడిఫై కాదు, ఆ న్యూట్రియంట్ అగార్ ప్లేట్లో పెట్టి డిష్లో సాలిడిఫై కాదు, టోటల్గా లెస్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి 0.2 to 0.5% ఉంటుంది కాబట్టి సెమీ సాలిడ్గా ఉంటుంది. ఫర్ ద సాలిడ్ ఎగ్జాంపుల్ సాలిడ్ మీడియాలో సింపుల్ బేసల్ మీడియాలో ఎగ్జాంపుల్ వచ్చేసి న్యూట్రియంట్ అగార్. సో వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ దిస్ simple media or basal media? Testing with non-fastidious of the bacteria, and it serves as a base for the preparation of many other medias. The nutrient broth used for studying of the bacterial growth curve. Nutrient agar అగార్లో స్ట్రీక్ చేసిన తర్వాత మనకు బ్యాక్టీరియా ఏదైతే ఉందో 24 అవర్స్లో మనకు గ్రోత్ ఇండికేషన్ అందులో కనపడుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఓకే. నెక్స్ట్ enriched media. Enriched media is nothing but it's a basal medium added with additional nutrients like blood or serum. అంటే ఒక మీడియంకి జనరల్గా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మీడియంకి ఏదైతే బేసల్ మీడియం మనం బ్లడ్ కానివ్వండి, సీరం కానివ్వండి, న్యూట్రిషన్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి ఎగ్ కానివ్వండి, ఇవన్నీ కలిపినప్పుడు ప్రిపేర్ చేసే మీడియాని ఎన్రిచ్డ్ మీడియం అంటాం. ఈ ఎన్రిచ్డ్ మీడియంకి ఎగ్జాంపుల్ ఏంటంటే బ్లడ్ అగార్ అండ్ చాక్లెట్ అగార్. జనరల్గా మనం అగార్ ప్లేట్ ప్రిపేర్ చేస్తాంగా, అగార్ మీడియా ప్రిపేర్ చేసినప్పుడు ఆ అగార్లో బ్లడ్ ఆర్ సీరం యాడ్ చేస్తే అది బ్లడ్ అగార్ అవుతుంది. ఈ బ్లడ్ అగార్ ప్రిపేర్ చేయడానికి ఎక్కువగా షీప్ బ్లడ్ యూటిలైజ్ చేస్తాము. ప్రిపేర్డ్ బై 5 to 10% ఆఫ్ ద షీప్ బ్లడ్ టు ద న్యూట్రియంట్ అగార్, అప్పుడు అది బ్లడ్ అగార్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఎన్రిచ్డ్ మీడియం. బ్లడ్ అగార్లో మీరు చూడండి, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ బ్లడ్ అగార్ కల్చర్ ప్లేట్స్. ఈ కల్చర్ ప్లేట్స్లో ఇక్కడ స్ట్రీకింగ్ చేశారు. స్ట్రీక్ మెథడ్లో స్ట్రీకింగ్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్టీరియల్ గ్రోత్ కనపడుతుంది చూడండి. ఇది బీటా హీమోలైసిస్ ఐడెంటిఫికేషన్ అంటాము, ఇది ఆల్ఫా హీమోలైసిస్ అండ్ ఇది గామా హీమోలైసిస్. సో నార్మల్ అగార్కి మనం బ్లడ్ యాడ్ చేసినప్పుడు, షీప్ బ్లడ్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, బ్లడ్ అగార్ అవుతుంది. బ్లడ్ అగార్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్రిచ్డ్ మీడియం. అలాగే లాఫ్లర్స్ సీరం స్లోప్ అనే ఒక మీడియం ఉంటుంది. అది ఐసోలేషన్ ఆఫ్ కార్నిబ్యాక్టీరియం డిప్థీరియాకి యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో. కార్నిబ్యాక్టీరియం డిప్థీరియాకి యూజ్ చేసేటటువంటి మీడియం ఏంటి అంటే లాఫ్లర్స్ సీరం స్లోప్ మీడియం అని చెప్పాలి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్. అండ్ అనదర్ వన్ ఇస్ ఎన్రిచ్మెంట్ బ్రాత్. ఎన్రిచ్డ్ మీడియా వచ్చేసి అడిషన్ ఆఫ్ ఏ బ్లడ్ ఆర్ సీరం ఆర్ అదర్ ఏదైనా న్యూట్రిషనల్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్ని యాడ్ చేయటం వల్ల అది ఎన్రిచ్డ్ అవుతుంది. సో ఎన్రిచ్మెంట్ బ్రాత్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ లిక్విడ్ కల్చర్ బ్రాత్ యాడింగ్ విత్ ఇన్హిబిటరీ ఏజెంట్స్. అంటే అదర్ బ్యాక్టీరియల్ గ్రోత్ని ఇన్హిబిట్ చేస్తూ మనకి ఏదైతే కావాల్సినటువంటి బ్యాక్టీరియాని గ్రోత్ అవ్వటానికి ఉపయోగించే బ్రాత్ని ఎన్రిచ్మెంట్ బ్రాత్ అంటాం. సో ఇది ఎక్కువగా ఎక్కడ యూటిలైజ్ చేస్తాము అంటే స్టూల్ అండ్ స్పుటన్ శాంపుల్స్లో యూజ్ చేస్తాం. ఎన్రిచ్మెంట్ బ్రాత్ అంటే లిక్విడ్ మీడియా. ఈ లిక్విడ్ మీడియాలో ఏంటంటే వేరే అదర్ అన్వాంటెడ్
బ్యాక్టీరియా, అన్వాంటెడ్ ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్ వాటిని గ్రో కాకుండా ఇన్హిబిట్ చేయటం చేసి మనకు కావలసినటువంటి బ్యాక్టీరియాని గ్రో చేయడానికి ఈ ఎన్రిచ్మెంట్ బ్రాత్ మీడియం యూజ్ చేస్తాము. అండ్ అదర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ ఎన్రిచ్మెంట్ బ్రాత్ వచ్చేసి టెరాథైనైడ్ బ్రాత్, సాల్మోనెల్లా టైఫాయిడ్ డిసీజ్తో బాధపడే వారికి ఈ మీడియా టెరాథైనైడ్ బ్రాత్ యూజ్డ్ ఫర్ సాల్మోనెల్లా టైఫీ, గ్రామ్ నెగటివ్ బ్రాత్ యూజ్డ్ ఫర్ షిగెల్లా, అండ్ సెలనైట్ ఎఫ్ బ్రాత్ యూజ్డ్ ఫర్ షిగెల్లా, ఆల్కలైన్ పెప్టోన్ వాటర్. అండ్ అనదర్ వన్ ఈజ్ సెలెక్టివ్ మీడియా. పేరులోనే ఉంది సెలెక్టివ్ మీడియా. ఇట్ ఈస్ అన్ ఏ సాలిడ్ మీడియా విచ్ కంటైన్స్ ద ఇన్హిబిటరీ సబ్స్టాన్సెస్. ఈ సాలిడ్ మీడియాలో అదర్ బ్యాక్టీరియాని ఇన్హిబిట్ చేస్తూ దెన్ నార్మల్ ఫ్లోరా అదర్ ప్యాథోజన్స్ టు గ్రో. సెలెక్టివ్ మీడియా ఇట్ కంటైన్స్ ఇన్హిబిటరీ సబ్స్టాన్సెస్ విచ్ ఇన్హిబిట్స్ ద నార్మల్ ఫ్లోరా అండ్ allow the pathogen to grow. For example, Lowenstein-Janssens medium and which is used for Mycobacterium tuberculosis. Selective media, solid media ఇది సెలెక్టివ్ మీడియా. సాలిడ్ మీడియాలో ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో ఇట్ ఇన్హిబిట్స్ ద అదర్ సబ్స్టాన్సెస్ అండ్ ద నార్మల్ ఫ్లోరా present in the specimen and allow the pathogen to grow. Selective media, it is a solid media. It inhibits the normal flora and allows to grow particular pathogenic bacteria in that particular medium. For example, LJ medium, Lowenstein-Janssens medium, which is used for Mycobacterium tuberculosis, and other media are Lowenstein-Janssens medium, Mycobacterium tuberculosis, thiosulfate citrate, bile salt sucrose TCBS for Vibrio species, and DCA for deoxy chocolate citrate agar for Salmonella and Shigella in the stool specimens, and xylylysine dextroxyLD which is used for Salmonella and Shigella from stool, and potassium tellurate agar PTA which is used for the Corynebacterium diphtheria. And this is are the examples of the selective medium. And this is a photograph of Lowenstein-Janssens medium, and this is a TCBS agar. It is in green color. For multiple choice questions, example of the selective medium, the question will become right, example of a selective medium, and the answer is the Lowenstein-Janssens medium. And if it is only one LJ medium will be present, it is LJ medium, and out of ABCD, A for LJ or B for TCB, A and B are both correct, like that the question will become. So this is one of the important for MCQs. Transport medium, లిక్విడ్ మీడియం విల్ బి దేర్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్. రీసెంట్గా మన కరోనా టైంలో అందరికీ తెలుసు వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియంస్. ఈ ట్రాన్స్పోర్ట్ మీడియం ద్వారా శాంపుల్ ఇచ్చిన తర్వాత ఏదైతే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఉంటుందో అది మల్టిప్లికేషన్ జరగకుండా వైరల్ మల్టిప్లికేషన్ స్టాప్ చేసి వయబిలిటీగా ఉంచి ఆ శాంపుల్ని ట్రాన్స్పోర్ట్ మనం పంపించేటువంటి సమయంలో విత్ ఇన్ ద టైంలో రీచ్ అయ్యేటట్లుగా ఉంటుంది ఈ వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియం. ఎగ్జాంపుల్ వచ్చేసి VTM, వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియం యూజ్డ్ ఫర్ ద కోవిడ్ టెస్టింగ్. అండ్ అదర్ ఎగ్జాంపుల్స్ ఆర్ VR, వెంకట్రామన్ మీడియం, నైజీరియా అమైన్స్ మీడియం, స్టాట్స్ మీడియం, అండ్ ఫర్ ద విబ్రియో కొలెరా VR, వెంకట్రామన్ రామకృష్ణన్ మీడియం, అండ్ ఫర్ షిగెల్లా, సాల్మోనెల్లా, బొఫర్ట్, గ్లిజరాల్ సలైన్, క్యారీ బ్లేయర్ మీడియం. దీస్ ఆర్ ద త్రీ ఆర్ ద ఇంపార్టెంట్ ఫర్ MCQs. And another medium is differential medium. Differential media example is the McConkey agar. McConkey agarలో ఏంటంటే మెయిన్గా గ్లూకోజ్ ఫర్మెంటర్స్, గ్లూకోజ్ నాన్ ఫర్మెంటర్స్ని డిఫరెంట్ చేయడానికి, ఆ గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియాని డిఫరెంట్ చేయడానికి ఈ మెకాన్కీ అగర్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. మంచి